ఇప్పుడు ఒకటి చెప్పండి, సమయం తక్కువ ఉంది, అందరూ క్లోజ్ చేద్దరు. కానీ తర్వాత అయ్యన్న పాత్రుడు ఏవైతే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు ఎవరైతే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారో ప్రజాప్రతినిధులు వాళ్ళకే పేమెంట్ జీతాలు బత్యాలు వెళ్ళేటట్టు ఉండాలి, నో వర్క్ నో పే అనే విధానాన్ని మీరు సమర్థిస్తారా? సార్ ఎప్పుడైనా సరే కానీ ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత అక్కడ ప్రజలకి పని చేయాలి. ఎందుకంటే ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇంత టఫ్ కాంపిటీషన్ లో కూడా వాళ్ళకి గెలిపించినప్పుడు కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీర్చకుండా ఆ ప్రజలు పట్టించుకోకుండా వదిలేసేసి ఇలాగే ఆ అసెంబ్లీకి రాకుండా ఉంటే అసెంబ్లీకి వస్తేనే కాదు, కేఎస్ ప్రసాద్ గారు అన్నారు ఇందాక, కృష్ణవేణి గారు అన్నారు, కేఎస్ ప్రసాద్ గారు ఏవైతే ఉల్లి రైతుల సమస్యలు కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు గురించి కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలను ఎండగడుతూ ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగానే ఉన్నారు కదా, అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గరగానే ఉన్నారని ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అంటున్నారు, కాదంటారా మీరు? మీరు గమనించండి, మీడియా సోదరులు కూడా గమనించండి, ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారా, ప్రెస్ మీట్లకు వెళ్తున్నారా? ప్రెస్ మీట్ లో ప్రశ్నించడానికి మాత్రమే వీకెండ్ పొలిటీషియన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంతే తప్ప ప్రతి రోజు కూడా ప్రజా సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ముళ్ళ కంచెలు వేసినా సరే కానీ దాటుకుని వ్యక్తులు మాత్రమే పొలిటికల్ గా ఫిట్ అవుతారు సార్. ఎస్ కృష్ణవేణి గారు, ఓకే రైట్. మళ్ళీ మాట్లాడతారు. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మా తల్లి కిషవేణి గారు చెప్తున్నారు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు, మంచి పరిపాలన చేస్తున్నారు, ఇలాంటి పరిపాలన జనాలు అభినందిస్తున్నారు అని చెప్తే పంచాయతీరాజ్ శాఖ దివాలా తీసిందని సీఈఓ గారు హైకోర్టుకు నివేదిక పెట్టుకున్నారు. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మా జీతాలు 2024 వరకు గౌరవ వేతనం ఇచ్చేటి ఇయ్యలేదని చెప్పి పంచాయతీరాజ్ శాఖ గురించి దండ పెడుతున్నారు. మనం కనీసం మనకి ఇచ్చినటువంటి శాఖను కూడా మనం పూర్తి చేయలేని పరిస్థితుల్లో మనం ఉండి కూడా మనం ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే ఎంతవరకు సమంజసం కాదు కదా. కాబట్టి వాళ్ళు పూర్తి ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ తర్వాత సూపర్ 6 మీటింగ్ పెట్టాలంటే భయపడుతున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇంకా తమ్ముడు వంశీ గారు చెప్పడం జరుగుతుంది. వంశీ గారు రోజు ఇది ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు, ఇంకా బాగా ఎదగాలని వంశీ గారు నేను కోరుకుంటా. కానీ ఏనేం చెబుతా అంటే పాడిందే పాడరా పాస్పల్ దాచరు అన్నట్టు రోజు అదే పాడతాడు. ఇప్పుడు ఆ రోజు ఎవరు సుధాకర్ గురించి మాట్లాడతారు, ఈ రోజు వచ్చేసి ఏడెవరు దాపం చేసినారని చెప్తారు. వీళ్ళు చేస్తున్న నాదేదో ఒక్కటి సుధాకర్ అనే క్యాండిడేట్ మేము చంపింది కదయ్యా. ఆయన సీఎంను ప్రధానమంత్రిని ఇద్దరిని తిరిగితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎన్నిక పట్టి ఇంట్లో తీసుకుపోయి కట్టేసి పెట్టారు. ఆయన చనిపోయినాడు ఆరోగ్యం బాగాలేక, దాన్ని తీసుకొచ్చి మేము చంపినట్టు చెప్తారు. మీరు నిన్న చంపినారు కదా సల్మాన్ అనే క్యాండిడేట్ ను రాటుతో కొట్టి ఊరు బహిష్కరణ చేసి దళితుని వాళ్ళ కుటుంబమే దాదాపు 200 కుటుంబాలంటే బయటకు పంపించేసి తల పగలగొట్టించి చనిపోతే కనీసం పూడ్చుకోవడానికి కూడా మా నాయకులను పోనీకుండా అడ్డుపడినారే. మీరు ఎట్లా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటా పోతే ఇంకా మళ్ళీ ఇంకోటి ఏమంటారు, ఇది కూల్చివేతలంట లేక అన్నా క్యాంటీన్లు అంట చెప్పా కదా ఇంతకుముందు. నేను చెప్పిన ఈ ఆన్సర్, అన్నా క్యాంటీన్లు 4 పెడతారు, 40 చెప్పుకుంటారు, 100 పెడతారు, 200 రాసుకుంటారు, దానికి ఒక సలహా దాన్ని పెట్టుకుంటారు, దానికి లక్షలు తగలబెడతారు. రాష్ట్రంలో మొత్తం మీకు కావాల్సినట్టు మీరు సరిదిద్దుకోవడానికి, మీరు కావాల్సినట్టు మీరు డెవలప్ చేసుకోవడానికి కాదు. మోహన్ రెడ్డి గారు మీరు అన్న క్యాంటీన్లు అన్నారు కాబట్టి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇది నా క్వశ్చన్ కాదు మోహన్ రెడ్డి గారు, దయచేసి మోహన్ రెడ్డి గారు మీ యొక్క వాగ్దాటికి నేను బ్రేక్ వేస్తున్నాను కాదు. కానీ ఒక్క ప్రశ్న, అన్నా క్యాంటీన్లు గతంలో 2014లో కూడా కంటిన్యూ అయినాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 19లో వచ్చిన తర్వాత అవి ప్రజలకు దూరం చేసే కాబట్టి అవి మీకు కొంచెం నెగిటివ్ అయిందని మీరు భావిస్తున్నారా? అన్నా ప్లేస్లో రాజన్న క్యాంటీన్ అనేది నడిపినా బాగుండేదేమో, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేదేమో. నా మాట కాదు, ఇది ప్రజల్లో నుంచి కూడా ఉన్న మాట, వాస్తవం కాదంటారా? కనీసం మీరు రాజన్న క్యాంటీన్ అని నడిపితే చెప్పిన సబ్జెక్టు నాకు పూర్తిగా అర్థమైంది, నేను కాదనిలే. రైట్. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుంది, దాంట్లో నేను కాదనిలే. కానీ అంత 4 గింతలు అక్కడ దుర్వినియోగం అవుతుంది, అంత 4 గింతలు దుర్వినియోగం చేస్తున్నారు, అంత 4 గింతలు లబ్ధి పొందుతున్నారు, అంత 4 గింతలు కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఉపయోగం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బియ్యం వాళ్ళ ఇళ్ల దగ్గరికి తోలి పంపిస్తే అన్నం వండుకోలేని వాళ్ళు ఒకరిద్దరే కదా, అందరూ కాదు కదా. ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తినేటంత శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎక్కడో మీరు అన్నా
పెట్టాలంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒకటి పెట్టుకుంటే జిల్లాలో ఉండే వాళ్ళందరూ వచ్చి అడిగి తినే పరిస్థితి ఉండదు. దానికి సంబంధించినటువంటి అవినీతి జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రజల సొమ్మును మనం దోపిడీ చేయడం ఎందుకు లేని ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు తప్ప, లేకపోతే అన్న క్యాంటీన్ మీరు సక్రమంగా మెయింటైన్ చేసి ప్రతి పథకం విలువైనట్టు సక్రమంగా చేస్తే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తే 25 లక్షల నుండి దాదాపు కోట్లకి ఎంత ఖర్చు అయినా సరే పెట్టే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీరు వచ్చి దాన్ని ఈ రోజు క్లోజ్ చేస్తున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి పథకం అది. పేద బడుగు బలహీన వర్గాల కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి బ్రహ్మాండంగా వైద్యం చేయించే మంచి పథకాన్ని కూడా మీరు రద్దు చేస్తున్నారు. మీరు మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వచ్చే సంవత్సరన్నర పాటు మీరు పాదయాత్ర చేస్తే తర్వాత మళ్ళీ సంవత్సరాలు గడిచేలోపు మీరు అధికారంలో ఉంటానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి కారణం ఒకటి చెప్పి క్లోజ్ చేయండి ప్లీజ్. కాదయ్యా, మేము పాదయాత్ర చేస్తే అధికారం కాదు. ఇప్పుడే చెప్పాను నేను. వంశీ గారు దాన్ని తిప్పి చెప్తున్నారు మేమేదో సాక్షుల సర్వే అని. మా సాక్షి సర్వే కాదు, ఐఐటి చదివినటువంటి వ్యక్తులు నిపుణులు చేసినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి తిట్టారు. మినిస్టర్లు